మంచిర్యాల జిల్లాలో ఎంపీ ఎన్నికల్లో విధులు నిర్వహించిన వాహన డ్రైవర్లకు వేతనాలు చెల్లించాలి అంటూ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మోటార్ వెహికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. వేతనాలు ఇప్పించాలి అంటూ స్థానిక ఎస్ఏ కాళ్లకు మొక్కారు. అనంతరం జిల్లా కలెక్టర్ హామీ ఇవ్వడంతో డ్రైవర్లు ఆందోళన విరమించారు. ఈరోజు ఆర్డీఓ గారికి మేము మెమోరీ ఇవ్వడం జరిగింది. 3 నెలల నుండి మేము ఆర్డీఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీస్కి పోయినా మా న్యాయం జరుగుతలేదు. ఆర్డీఓ దగ్గరికి వెళ్తే మమ్మల్ని డ్రైవర్ల కంటే హీనంగా ఒక పిచ్చి కుక్కను చూసినట్టు చూస్తుంది మన ఆర్డీఓ గారు. ఆర్డీఓ గారికి చాలాసార్లు మేము చెప్పినాం. తర్వాత కలెక్టర్ ఆఫీస్కి పోతే కూడా కలెక్టర్ కూడా ఏమన్నాడంటే, బాబు మీ బిల్లులు ఎప్పుడో పడాలి, ఇది అధికారం నిర్లక్ష్యం అని మేము ఆర్డీఓ దగ్గరికి పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లకు కూడా మా ఆర్డీఓ గారు 12 రోజులు బండ్లు ఎలక్షన్లకు పెడితే 10 రోజులకు బిల్లు కొడతారంటూ ఒకరోజు బిల్లు కావాలని చెప్పేసి మిమ్మల్ని బాగా చెప్తాడు. 11 రోజులు బిల్లు ఎమ్మెల్యేలకు చేశారు. ఈ ఎంపీ ఎలక్షన్లో కూడా మేము 4 రోజులు నడిపినాం, 3 రోజులకు ఇస్తున్నట్టు. తర్వాత టాటా ఏసీ వెహికల్ కూడా 3 రోజులు నడిస్తే ఒక్కరోజు వేతనం ఇస్తున్నట్టారు. దీని విషయంలో మేము కలెక్టర్ కూడా కంప్లైంట్ చేసినాం. ఆయన మాకు స్పందన కరువైంది. ఈరోజు మేము బండ్లకు ఫైనాన్స్ కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. మా ఇంటికాడ ఫ్యామిలీ మా స్కూల్ పిల్లలకు పంపించాలంటే బాగా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మాకు న్యాయం లేదు. ఫ్రీ బస్ పెట్టే కాడికి వెళ్ళి మాకు డ్రైవర్లకు జీవనోపాధి మొత్తం కోల్పోతున్నాం. ఇటు ఆర్డీఓ